సో అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు రాజ్ తరుణ్ గారిని కానీ నాగార్జున గారిని కానీ ఫుల్ సపోర్ట్ చేసింది ఇందులోకి వెళ్ళడం కోసమేనా? అయ్యో సార్, అసలు మీరు అలా ఆరోపణలు వేస్తే దానికి ఏ రకమైన సంబంధం లేదు సార్. అంటే ఆఫర్ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు కదా, ఒకవేళ అలాంటిది ఏమన్నా మీరేమన్నా ఊహించారా? అసలు నాకు ఆ సెకండ్లో నాకు అసలు బిగ్ బాస్ గురించి ఆలోచన కూడా లేదు. మొత్తం గాలి పీల్చుకునే టైం కూడా లేకుండా ఉండే ఆ టైంలో, అంత ఇదిగా ఉండే. ఎప్పుడో ఒక 2-3 వారాల తర్వాత ఎవరో ఇట్లా అడగడం మొదలుపెట్టారు, బిగ్ బాస్కి వెళ్తారా అని చెప్పి. వాళ్ళు నాకు ఫోన్ చేసింది లేదు, పిలిచింది లేదు, ఏమీ లేదు. వాళ్ళు అడిగే టైంకి అసలు మీకు అలాంటి ఫోన్ కూడా ఏం లేదు. సో తర్వాత ఎప్పుడో లాస్ట్ ఒక 2 వారాల క్రితం ఒక చిన్న మంత్రాలు జరగడం, తర్వాత దాంట్లో ఓకే ఇలా అవ్వడం అని. సో అసలు ఖచ్చితంగా దానికోసం కాదు. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ నాకు చాలా రోజు డ్రీము, అదైతే గ్యారంటీ. కానీ దానికోసం ఇది అనేది అబద్ధం. ఓకే, దానికోసం ఇదన్నది అబద్ధమే. కానీ బయట నుంచి వస్తున్నటువంటిది మేము కూడా అనుకున్నది ఏంటంటే, బిగ్ బాస్ వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ చేసినప్పుడు ఓకే మీకు బాగా హైలైట్ అవ్వాలి మన ఇష్యూల మీద అని, అందుకనే లావణ్యతోటి ఆ విధంగా అయ్యో మీరు నన్ను ఇంత దగ్గరగా చూసుకుంటే ఈ మాట అడుగుతారని నాకు నిజంగా అనుకోలేదు. అడగాల్సి వచ్చిన పరిస్థితి అస్సలు కాదు. అసలు మనం అనుకుంటాం కానీ అసలు అలాంటిది ఏమీ లేదు సార్. ఒక రకంగా చెప్పాలంటే లావణ్యతో ఇష్యూస్ వల్లనే శేఖర్ భాష మంచి హైలైట్ అయ్యారు, మంచి పబ్లిసిటీ వచ్చింది, దానివల్లనే బిగ్ బాస్ అవకాశం వచ్చింది అనుకుంటా. ఇప్పుడు అట్లానే అనుకుంటారా? అదే అందరికీ అదే చెప్తున్నాను నేను. అది ఏంటంటే మీరు గమనిస్తే 18 మందిలో నేను ఒక్కడిని కాకపోతే మిగతా 17 మంది ఏ రచ్చ చేశారండి? ఎక్కడ పోరాడారండి? ఏం లేదు కదా. సో దీనికోసం ఏం చేయక్కర్లా, పిలుస్తారు. ఇప్పుడు గతంలో కొంతమంది ఆర్జేస్ కూడా వెళ్ళున్నారు, మీరు గమనిస్తే సూర్య కావచ్చు, ఆర్జే రవి కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. సో వాళ్ళు ఏం రచ్చ చేశారని పిలిచారండి? ఏమీ లేదు కదా. సో ఆర్జే కేటగిరీలో ప్రతి సంవత్సరం ఎవరినో ఒకళ్ళు పిలుస్తుంటారు. సో నా నంబర్ ఇప్పుడు వచ్చింది. అదే అంటే దాదాపు 7 సీజన్స్ అవును, మీరు ట్రై చేసి ఉంటారు. ఇప్పుడు అవకాశం రావడం, ఇప్పుడు హైలైట్ అవ్వడం, ఇది అనుమానాలకి కాదు. ఏమయ్యా ఇన్నాళ్ళు నేను మీకు కనబడలేదా అని అనుకుంటూ ఉంటాను నేను. మొత్తానికి కనబడడానికి కొంచెం ఇది ఉపయోగపడిందేమో, అంతకు మించి మనం దానికోసం అయితే ఇది చేసింది కాదు. ఓకే, సో మొత్తానికైతే దానికి దీనికి ఏం సంబంధం లేదంటారు? కంప్లీట్లీ నాకు ఇంకా ఇది ఒక కొలిక్కి వచ్చి, అంటే ఈ కేసుని కాదు, మన పోరాటం ఏదైతే దాన్ని గట్టిగా చేద్దాం, ఢిల్లీ దాకా వెళ్ళిపోదాం, అనుకున్నారా? వెళ్ళి అసలు ఒక ఉద్యమంలాగా చేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మార్చాలి, మగాడికి జరుగుతున్న ఈ అన్యాయం, కుక్క బతుకు నుంచి విముక్తి పొందాలి. ఎందుకంటే మనం ఎందుకున్న గవర్నమెంట్ మనల్ని ఇలా సెకండరీ సిటిజన్స్గా చూస్తుంటే మగాళ్ళని, అది కంప్లీట్లీ రాంగ్ అండి. ఒక మగాడు చితికిపోతే వాడితో పాటు వాడి ఫ్యామిలీ మొత్తం చితికిపోతుంది. సో ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్ళి, ఎంతసేపు ఏదో ఇప్పుడు కలకత్తాలో జరిగింది చాలా దారుణం, దాన్ని మనం ఖచ్చితంగా క్షమించకూడదు. అట్లాంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా ముక్తఖండంతో కందిల్చాల్సిందే, అటువంటి మృగాళ్ళని వేటాల్సిందే. దారుణం అది. కానీ అలా అది నిజంగానే రేపుకి సంబంధించింది. బట్ ఇంకొన్ని చోట్ల 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాపురాలు చేసేసి, అంటే లివ్ ఇన్ రిలేషన్స్ అనో లేకపోతే లవ్ అనో ఏదో వాళ్ళు ఉంటారు. ఒక రోజున ఏదో గొడవ అయిందనో లేకపోతే ఏదో అయిందో మనకు తెలియదు, ఎక్స్ట్రాషన్ ఏదో తెలియదు, మొత్తానికి వెళ్ళి వాడి మీద కేసు పెడితే రేపని, దాన్ని ఎలా చూస్తాం మనం? దీన్ని ఒకటే రకంగా ఎలా చూస్తాం మనం? అదే నా పోరాటం. సో ఇటువంటివి ఆగాలి, దీనికి ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి. నా డిమాండ్స్ ఏంటంటే చాలా క్లియర్ కట్గా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద వచ్చి కేసు పెడితే టక్మన్ ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ముందు వెనక చాలా లీటిల్ అది. అదే ఒక అబ్బాయి వెళ్ళి మొత్తం ఆధారాలు పెట్టినా కూడా చేస్తామండి లీగల్ ఒపీనియన్ అంటే పోతూనే ఉంటుంది అలా, ఎన్నాళ్ళైనా సరే. సో నేను అనేది ఏంటంటే, ఒక అమ్మాయి వచ్చి కేసు సరే చూడు పోనీ, అక్కడ కూడా నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చినా కూడా ఏంటి, మన రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈక్వాలిటీ, మగ ఆడ సమానమే, ఎవరైనా సరే, క్యాస్ట్, రిలీజియన్, జెండర్ బేస్ మీద నువ్వు అసలు డిస్క్రిప్షన్ చూపించడానికి లేదు అనేది మన ఆర్టికల్ తక్కువ గుర్తు నంబర్ 13 సంథింగ్ సార్, చాలా క్లియర్ కట్గా ఈక్వాలిటీ అనేది ఉంది. బట్ ఎక్కడ ఆ క్వాలిటీగా కనిపించట్లేదు మనకి. నేను అనేది అట్లీస్ట్ ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయి మీద కేసు పెట్టడానికి వెళ్తే సాక్ష్యాల ఆధారాలు చూడడంతో పాటు అసలు ఆ అమ్మాయి ఇంతకుముందు ఇలాంటి కేసులు పెట్టిందా, ఈ ఎక్స్ట్రాక్షన్లు చేస్తుందా ఇంతకుముందు, ఇవి ఒక ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క పోలీస్ సిస్టంలో టక్ కొట్టంగానే ఓకే ఏమై ఇదే పని చేస్తుంది అని తెలిస్తే అట్లీస్ట్ ఈ దందా అయితే ఆగుతుంది కదా. ఈ సిస్టమ్ రావడానికే నా ప్రతిపాదన, నా పోరాటం. ఇవి మిగతావన్నీ కూడా ఇప్పుడు బిగ్ బాస్ రావడమో లేకపోతే ఇవన్నీ కూడాను వాళ్ళు దానికి వెళ్తే నాకు మరింత సపోర్టర్ బేస్ కనుక పెరిగితే రేపు నేను చేయబోయే పోరాటానికి అది మరింత ఊతం ఇస్తుంది అనేది నా మెయిన్. ఓకే,
సో మళ్ళీ ఫైనల్గా అడుగుతున్నాను, ఈ ఇష్యూకి బిగ్ బాస్ ఇష్యూకి అయితే సంబంధం లేదు. ఓకే ఈ రైట్. ఇష్యూ కోసం బిగ్ బాస్ని వాడుకుంటున్నాను కానీ బిగ్ బాస్ కోసం ఈ ఇష్యూని వాడుకోవట్లేదు. ఓకే అది ఇది క్లారిటీ ఇది లెక్క. ఓకే, ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. బిగ్ బాస్ అనేది మీ డ్రీమ్ అన్నారు. సరే, బిగ్ బాస్లోకి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటాను, ఎందుకంటే నేను ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. కానీ అది అదృష్టాన్ని బట్టి ఉంటుంది. సరే ఓకే రైట్, పక్కన పెడితే మరి బిగ్ బాస్ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఎందుకంటే గతంలో ఈ 7 సీజన్లు లెక్కేసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ వరకు ఒక రకమైనటువంటి మంచి ఒపీనియన్ ఉండే. థర్డ్ నుంచి ఫోర్త్ నుంచి కొంచెం దాని మీద అందరికీ కొంతమందికి అంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎందుకంటే మనకు వచ్చిన మెసేజ్లో కొంతమందికి అసహ్యం వేసింది, కొంతమంది ఇరిటేట్ ఫీల్ అయ్యారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి అని చూశారు. బట్ మొత్తానికైతే దానికి మన క్రేజ్ అయితే తగ్గలేదు. ఏదో విధంగా ఏదో ఒక వర్గానికి సంబంధించిన పీపుల్ ఎవరో యూ కాంట్ ఇగ్నోర్, అది ఎవరైనా చూస్తున్నారు. కానీ మరి ఒకప్పుడు ఇది ఎన్టీఆర్ గారు చేసిన అప్పుడు కానీ, తర్వాత నాని గారు చేసింది కానీ, గత తర్వాత అంతా కూడా మన నాగార్జున గారు చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి బిగ్ బాస్కి మీకు ఏంటి ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది? అంటే కొన్నిసార్లు మనుషుల ప్రవర్తనని మనం ఏకంగా షోకి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఓకే, సో మేబీ ఆ టైంలో ఆ ప్లేయర్స్ చేసిన దాన్ని వల్ల మనం అలా చూస్తున్నాం తప్ప ఎప్పుడు కూడా ఒక కంపెనీకైనా, ఒక దేశానికైనా, ఒక రాష్ట్రానికైనా పేరు ఎప్పుడు వస్తుందంటే ఆ మనుషుల వల్ల, ఆ ప్లేసెస్ వల్ల, లేకపోతే ఇంకోటి కాదు. సో అలాగే బిగ్ బాస్కి కూడా ఒక మంచి పేరు ఇవన్నీ వస్తుందంటే ఒక మంచి కంటెస్టెంట్లు ఉండడం వల్లే వస్తుందనేది నా అభిప్రాయం. ఓకే, ఎందుకంటే గతంలో చూసాం మనం ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ అంటే అంటే మనుషుల వల్ల షోకి అప్పుడప్పుడు అలా ఆపాదించుకుంటారు తప్ప మనం అంటే కొంతమంది ఇప్పుడు సపోజ్ దావుద్ ఇబ్రహీము, లేకపోతే ఒక కసబ్బో, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ నేషన్ అని చెప్పి ముద్ర వేసేస్తారు. బేసికలీ అలాగే జరుగుతుంది కదా. సో బేసికలీ అంటే అక్కడున్న మనుషుల్ని బట్టి ఇవాళ మనం ఆ నేషన్ అలా చూస్తాం. అలాగే ఇండియాలో లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో ఇద్దరు ఉంటారు. సో అంటే మనుషుల్ని బట్టి మనం ఒక ముద్ర అనేది వేసేయకూడదు అనేది పాయింట్. బట్ ఇండియా అనేది ఏంటి, దానికి ఒక స్వరూపం ఉంది, ఒక సోల్ ఉంది, డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ, అన్ని రకాల వాళ్ళు ఉంటారు అన్ని. సో అలాగే బిగ్ బాస్ కూడా అన్ని రకాల మనుషులు ఉంటారు. సో మనం ఆ కోణంలోనే చూడాలి తప్ప ఒక స్వేచ్ఛ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తారు, కొంతమంది కరెక్ట్గా యూజ్ చేసుకుంటారు. సో కరెక్ట్గా యూజ్ చేసిన వాళ్ళు విన్నర్స్ అవుతారు, హార్ట్ విన్నర్స్ అవుతారు, బిగ్ బాస్ విన్నర్స్ అవుతారు. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే ఈ బిగ్ బాస్లో వెళ్ళే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని ముందుగానే కమిట్మెంట్లు అడగడం, అయ్యో సార్ మీరు రకరకాలు వస్తున్నాయి సార్. అస్సలు అంటే నేను ఇప్పటిదాకా చూసిన బిగ్ బాస్ వాళ్ళ ట్రీట్మెంట్ అవన్నీ కూడా ఇవన్నీ కథలు సార్. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో కథలేనంటారా? కథలైతే ఖచ్చితంగా 100కి 200-300% కథలని నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు అదేంటది, మీరు ఏంటి బిగ్ బాస్ వాళ్ళు మీకు డైరెక్ట్ చేసి ఇలా గట్టిగా ఫైట్ చేస్తే వస్తుంది అని చెప్పి నాకు నిజంగా నవ్వు వచ్చింది. అలాగే ఈరోజు ఫోన్ చేసేది లేదు, మాట్లాడేది లేదు. టక్కువ ఒక 10 రోజుల క్రితం వచ్చిన కాల్, దానికి అసలు దీనికి సంబంధమే లేదు. అండ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఈ ఇష్యూ వాళ్ళకి కొంతే తెలుసు, ఏదో జరుగుతుంది ఏంటది అని చెప్పి వాళ్ళు అప్పుడే నారదీసింది తప్ప నిజంగా వాళ్ళకి అంత ఇది కూడా తెలియదు. సో మనం చాలా ఎక్కువ ఊహం చేసుకుంటుంటాం, నిజానికి అసలు కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. సెలబ్రిటీ షో అనేసరికి కొంత ఊహలు ఎక్కువైపోతుంది. నేను చాలా విన్నాను మీరన్నట్టే, కొంతమంది ముందుగానే విన్నర్స్ మాట్లాడేసుకుంటారు, వీళ్ళే విన్నర్స్, అంత స్క్రిప్టెడ్, ఇది వీళ్ళు 4 వారాలు 5 వారాలు, నథింగ్ లైక్ దట్ సార్, ఏమీ లేదు అలా. మరి బయటకు వచ్చి చెప్పిన వాళ్ళందరూ అలాగే చెప్తున్నారు సార్. చాలామంది అంటే లోపల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మన ఎలిమినేషన్ అయ్యి వచ్చిన వాళ్ళు, కొంతమంది అలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? మేబీ ఐ షుడ్ చెక్. కానీ 2 రకాల మనుషులు ఉంటారు సార్ లైఫ్లో. ఒకళ్ళ ఫెయిల్యూర్కి నా ఫెయిల్యూర్ అయ్యింది అనుకోండి, దానికి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, నా సక్సెస్కి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. కొంతమంది వాళ్ళ సక్సెస్ని సపోర్టర్స్కి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి, వైఫ్కి ఇలా అంకితం చేసేవాళ్ళు ఉంటారు. కానీ నేను సక్సెస్ అయితే నాది, నేను ఫెయిల్ అయితే అది నీది తోసేడే వాళ్ళు ఉంటారు కదా. సో ఎందుకురా నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే నా తప్పు కాదు, బిగ్ బాస్ తప్పు, అది కరెక్ట్ కాదు.